తిరుచానూరులో లక్ష్మి 3 స్వరూపాలతో ఉంటుంది అని పౌరాణిక వాంగ్మయం తెలియచేస్తుంది. ఒకటి వీరలక్ష్మిగా ఆవిర్భవించినటువంటి సహస్రదళ పద్మము నుండి వచ్చినటువంటి శక్తి స్వరూపం. అదే తల్లి వ్యూహలక్ష్మిగా కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వరుడి యొక్క హృదయ స్థానమునందు ఆసీనురాలయ్యుంది. మూడవ రూపం పద్మావతీదేవిగా వెంకటేశ్వరుడు ద్వాపరయుగంలో కృష్ణ భగవానుడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాట, తల్లి యశోదకి ఏ మాట ఇచ్చి ఉన్నాడో అది పూర్తి చెయ్యడం కోసం అవకాశం ఇవ్వడానికి పద్మావతీదేవిగా వచ్చింది. పద్మావతి పరిణయం అయిపోయిన తర్వాత పద్మావతి ఆయన యందే స్థానమును పొందింది. కాబట్టి 3 రూపాలుగా ప్రకాశిస్తోంది అని మనకి పౌరాణిక వాంగ్మయం చేత తెలుస్తుంది. అందులో ఈ వ్యూహలక్ష్మీ స్వరూపం, వీరలక్ష్మీ స్వరూపం ఏదైతే ఉందో ఆవిడ ఈ